ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, నీ చింతలు బాధలు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన సమస్యల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. నీ ఇబ్బందుల్లో నిన్ను పట్టించుకుంటాడు. నీ వేదనలో ఆయన నిన్ను పట్టించుకునేటటువంటి దేవుడు. మరి మన నిమిత్తమై ఆయన చింతించు వారై ఉన్నారు. మరి లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభు వారు అక్కడ కన్నీరు విడిచెను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని బట్టి దుఃఖపడేటటువంటి దేవుడై ఉన్నాడు, చింతించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు, వేదన, వీటన్నిటిలో మరి నీకు ఏ సహాయం లేదనుకోవడానికి నువ్వు వీలేదు. కానీ ఆయన నిన్ను పట్టించుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు తోడే ఉంటాడు. గనుక మన విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించాలి. మరి ఆయనందు మరింతగా భక్తిని పెంచుకోవాలి, మరింతగా సమర్పణలోనికి రావాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఆయన మనల్ని లేవనెత్తేవాడు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను బలపరిచేవాడు, నీకు తోడే ఉండేవాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను అబ్రహామా నీకు తోడే ఉంటాను అన్నాడు. నీకు ఆయన తోడై ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, బలపరుస్తాడు. ఇంకేంటి మరి ఈరోజు అంతట్లో నీ ప్రయాణాన్ని మంచిగా చక్కగా దేవుని నామంలో కొనసాగించు. భయపడకు, దిగులు పడకు, జడేకు. మరింతగా దేవుని కొరకు తగ్గించుకొని సమర్పించుకో. దేవుని కృపాశీస్సులు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.